ఒక మనిషి తన ఇంట్లోనే ఉంటూ తన ఫ్యామిలీకి మాత్రం కనిపించకుండా ఒక ఏడాది పాటు దాక్కుంటే ఎలా ఉంటుంది? తన భార్య పిల్లలు తన కోసం ఏడుస్తున్నారో లేక తనని మర్చిపోయి హ్యాపీగా ఉన్నారో కిటికీలోంచి దొంగచాటుగా చూస్తుంటే వచ్చే ఆ కిక్కే వేరు కదా. వినడానికి వింతగా ఉన్న ఒక భయంకరమైన సైకలాజికల్ గేమ్ లాంటి ఈ కథ వింటే మీ మైండ్ ఖచ్చితంగా బ్లాక్ అయిపోతుంది. ఇంతకీ సినిమా పేరేంటంటే వేక్ ఫీల్డ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఫేమస్ లాయర్ అయిన మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరోకి ఏంటంటే ఆ ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు అనమాట. కేవలం డబ్బు కోసం మాత్రమే పనిచేస్తూ ఉంటాడు. అంతేకాకుండా లైఫ్ కూడా చాలా బోరింగ్ గా ఉంటుంది. సో హీరో ఏంటంటే పని ముగించుకొని ఇంటికి ట్రైన్ లో వస్తున్నప్పుడు సడన్ గా కరెంట్ పోతుంది అనమాట. ఎందుకంటే పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవటం వల్ల వీళ్ళు వస్తున్న ట్రైన్ ఆగిపోతుంది. ఎందుకంటే అది ఎలక్ట్రిక్ ట్రైన్ అనమాట. దాంతో అక్కడున్న సిబ్బంది ఏం చేస్తారంటే అందరూ నడుచుకుంటూ వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళకి దారి చూపిస్తారు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి నడుచుకుంటూ వస్తాడు. అందులోనూ సిటీ మొత్తం కరెంట్ పోయింది కదా. దాంతో హీరో వాళ్ళ ఇంట్లో కూడా కరెంట్ పోతుంది. తాను కూడా మెల్లగా లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి స్టోర్ రూమ్ ఉంటుంది అనమాట. ఆపోజిట్ లో చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ ర్యాక్యూన్ ఉంటుంది. దాన్ని చూసి హీరో ఏంటంటే తోలుతాడు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పేసి. కాకపోతే అది కాస్త వాళ్ళ స్టోర్ రూమ్ లోకి వెళ్తుంది. హీరో ఏంటంటే దాన్ని తోలుకుంటూ ఇది ఇంట్లోకి వెళ్ళింది అని చెప్పేసి మళ్ళీ ఆ స్టోర్ రూమ్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని తోలుతూ ఉంటాడు. అలాగే ఏంటంటే తను పైకి వెళ్తాడు అనమాట. అటక మీదకి వెళ్ళి చూస్తే అక్కడ ఒక విండో ఉంటుంది అనమాట. ఆ విండోలో నుంచి వాళ్ళ ఇల్లు క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన భార్య తన ఇద్దరు కూతుర్లు కనిపిస్తూ ఉంటారు. అందులోనే సడన్ గా కరెంట్ వస్తుంది. కరెంట్ వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తన భర్తకు కాల్ చేస్తుంది. బేసికల్ గా నీ టైంకి రావాలి కదా అని చెప్పేసి కాల్ చేస్తుంది. ఇక్కడేమో హీరో ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. తానేం చేస్తాడంటే ఫోన్ కట్ చేస్తాడు అనమాట. అలా కట్ చేయడం వల్ల హీరోయిన్ కి ఏంటంటే కోపం వచ్చేస్తుంది. అందులోనూ హీరోయిన్ ఏంటంటే రిలేషన్ గొప్పగా లేదనమాట. ఇద్దరికి ఎప్పుడు చూసిన గొడవలు డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి. అందులోనూ హీరోకి లైఫ్ మీద విరక్తి పడటానికి సగం కారణం హీరోయిన్ పెట్టుకునే గొడవలే. అందులోనూ హీరో కూడా అంత మంచోడేం కాదు. ఎప్పుడు చూసినా వర్క్ లో ఉన్న స్ట్రెస్ మొత్తం తీసుకొచ్చేసి తన భార్య మీద చూపిస్తూ ఉంటాడు. అది సంగతి. అందులోనూ మన కథలో హీరోయిన్ ఏంటంటే హీరో రాకపోయేసరికి మళ్ళీ కాల్ చేస్తూ ఉంటుంది. హీరో ఏమో ఫోన్ లిఫ్ట్ చేయడు. కాకపోతే హీరోకి ఏంటంటే తన భార్య తన మీద ఎంత గొడవ చేసినా ఎంత గైగని చెప్పి అరిసినా సరే తన మీద ఎంతో ప్రేమ ఉండబట్టే కదా ఇంటికి రాకపోతే కంగారు పడుతూ ఉంటుంది. అలా హీరోయిన్ ఫోన్ చేస్తూ ఉంటుంది. హీరో కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం అనమాట. తనకేంటంటే ఆ ఫీలింగ్ బాగా నచ్చేస్తుంది. అందులోనూ హీరోయిన్ కూడా వెయిట్ చేసి చివరికి హీరో కోసం ప్రిపేర్ చేసిన ఫుడ్ ను కూడా చెత్త డబ్బాలో పడేసి వెళ్లి పడుకుంటుంది. దాంతో హీరోకి ఏంటంటే తన భార్య మీద మిక్స్డ్ ఫీలింగ్స్ వస్తాయి అనమాట. అంటే ఈ అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది, కాకపోతే తన కోపాన్ని కూడా నా మీద చూపిస్తుంది అని చెప్పేసి హీరో తన మనసులో ఫీల్ అవుతూ ఉంటాడు. అందులోనే సరే వెళ్దామని చెప్పి అనుకుంటాడు కానీ ఇంటికి. కాకపోతే ఇప్పుడు వెళ్తే ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటుంది, మళ్ళీ మైండ్ మొత్తం డిస్టర్బ్ చేస్తుందని చెప్పేసి హీరోయిన్ పడుకున్న తర్వాత హీరో వెళ్దామని చెప్పేసి నిర్ణయించుకుంటాడు. అక్కడ సోఫా వేసుకుని కూర్చుంటాడు. కానీ హీరో అదే సోఫాలో నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లెగుస్తాడు. చూసి హీరో స్టన్ అయిపోతాడు అనమాట. అయ్యో నైట్ అంతా ఎక్కడ పడుకున్నానంటే వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంటాడు. కాకపోతే ఇప్పుడు ఇంటికి వెళ్తే మళ్ళీ హీరోయిన్ క్వశ్చన్ చేస్తుంది కదా రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి. ఇలా కాదని చెప్పేసి వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్దాం అని చెప్పేసి డస్ట్బిన్ లో పడేసిన ఫుడ్ తీసుకుని పైకి వెళ్తాడు. వెళ్ళి తింటూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ మాత్రం కంగారు పడుతూ ఉంటుంది. అందరికి కాల్ చేస్తుంది. అందులోనూ ఆఫీస్ కూడా కాల్ చేస్తుంది తన భర్త ఇంకా రాలేదని చెప్పేసి. వాళ్ళు ఏమంటారంటే రాత్రి వచ్చాడండి అని చెప్పేసి అంటారు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే పోలీసులకు ఫోన్ చేసి పిలుస్తుంది. దాంతో పోలీసులు ఇంటికి వస్తారు. బేసికల్ ఇదంతా చూసిన తర్వాత హీరోకి అర్థమయ్యేది ఏంటంటే తన భార్య తనని ఎంత తిట్టినా సరే తనంటే దానికి చాలా ఇష్టం అని చెప్పేసి తనకు అర్థమైపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే పోలీసులను పిలుస్తుంది అనమాట. పోలీసులు కూడా వచ్చి ఏం జరిగిందో మొత్తం అడుగుతారు. హీరోయిన్ కూడా జరిగింది మొత్తం చెప్తుంది. డ్యూటీకి వెళ్ళాడు, సాయంత్రం ఇంటికి రాలేదని చెప్పేసి. పోలీసులు కూడా నోట్ చేసుకుని సరే అమ్మా వెతికి పెడతాం అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. దాంతో హీరో చూసి ఆశ్చర్యపోతాడు అనమాట. నా భార్యకి నేనంటే చాలా ఇష్టం అని చెప్పేసి. అందులోనే సడన్ గా ఇంకో కారు వస్తుంది. ఆ కారు ఎవరితో కాదు హీరోయిన్ వాళ్ళ అమ్మ కారు. సో ఆవిడంటే హీరోకి చిరాకు అనమాట. అందులోనే హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చేసి ఏంటమ్మా వాడిపోతే ఏడుస్తున్నావు, వాడు ఏదో దాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు, నువ్వేం కంగారు పడకని చెప్పేసి అనడంతో హీరోయిన్ ఏముంటుందంటే నా భర్త అలాంటి వాడు కాదని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా విన్న తర్వాత హీరోకి తన భార్య మీద విపరీతమైన ప్రేమ పెరిగిపోతుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందులోనూ హీరోయిన్ కూడా తన పనికి తాను వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే మెల్లగా ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత షేవింగ్ చేసుకుంటాడు, శుభ్రంగా స్నానం చేస్తాడు, కడుపు నిండా భోజనం తింటాడు. అంతేకాకుండా తన భార్య కోసం ఏదైనా లెటర్ రాద్దామని చెప్పేసి అందులోనూ సారీ అని చెప్పి లెటర్ రాద్దాం అనుకుంటాడు. కానీ హీరోకి సడన్ గా ఒక ఐడియా వస్తుంది అనమాట. ఒకవేళ తాను ఎక్కువ రోజులు దూరం అయితే తన భార్య పిల్లలు ఏం చేస్తారో చూద్దాం అనుకుంటాడు. ముఖ్యంగా తన భార్య ఏం చేస్తుందో చూద్దాం అనుకొని హీరో ఏంటంటే తన ఇంట్లో కూర్చున్నట్టు ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా మొత్తం క్లీన్ చేసి తనకు కావాల్సిన కొన్ని వస్తువులు తినడానికి కొన్ని సరుకులు తీసుకొని మళ్ళీ స్టోర్ రూమ్ లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత మొత్తం పెట్టుకొని ఇప్పుడు తన భార్య పిల్లలు ఏం చేస్తారని చెప్పేసి మొత్తం చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే 2 రోజుల తర్వాత హీరో కనిపించట్లేదని చెప్పేసి టీవీలో న్యూస్ వస్తుంది. అంతేకాకుండా హీరో వాళ్ళ ఇంటికి చాలా మంది
వచ్చేసి హీరోయిన్ కి ధైర్యం చెప్తూ ఉంటారు. దాంతో హీరోయిన్ కూడా బాధపడుతూ ఉంటుంది. ఇదంతా హీరో పై నుంచి చూస్తూ ఉంటాడు. అంతా అయిపోయిన తర్వాత అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అందులోని హీరోకి ఏంటంటే తెచ్చుకున్న ఫుడ్ మొత్తం అయిపోతుంది అనమాట. దాంతో మెల్లగా వెళ్ళి చెత్తకొప్పులు ఏదైనా దొరుకుతుందని చెప్పేసి చూస్తే అక్కడ ఏంటంటే ఏమీ దొరకదనమాట. దాంతో చేసేదేం లేక మళ్ళీ హీరో స్టోర్ రూమ్ కి వస్తాడు. కనీసం మంచినీళ్ళు తాగుతున్నా కూడా రూమ్ లో మంచినీళ్ళు ఉండవు అనమాట. ఇలా కాదని చెప్పేసి అందరూ నిద్రపోయారు కదా అని చెప్పేసి తన ఇంటి దగ్గరికి వెళ్తే సడన్ గా తన భార్య బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత తానేంటంటే బయట బాధపడుకుంటూ నుంచొని చూస్తూ ఉంటుంది. హీరో వస్తాడేమో అని చెప్పేసి అప్పుడే హీరోకి ఒక ఆలోచన వస్తుంది అనమాట. మనం ఇలా ప్రతిసారి కిందకు వస్తే తప్పకుండా ఇంట్లో వాళ్ళు చూస్తారు, అందులోని ఇంట్లో వాళ్ళతో సంబంధం లేకుండా మనం బయటే ఫుడ్ తినాలని చెప్పేసి హీరో మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. ఆ తర్వాత హీరో ప్రతిరోజు ఏంటంటే తన భార్య ఏం చేస్తుంది, తన పిల్లలు ఏం చేస్తారని చెప్పేసి చూస్తూ ఉంటాడు. హీరో వాళ్ళ భార్య మాత్రం చాలా డల్ గా ఉంటుంది. అందులోని హీరో వాళ్ళ పిల్లలు మాత్రం వాళ్ళు రోజు డాన్స్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళ డాడీ ఉండకాని రూల్స్ పెడతారు కదా, అందుకని. ఆ తర్వాత హీరో కూడా ఏంటంటే బాగా ఆకలిస్తుంటే నైట్ పూట ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అందులోని చెత్త కొప్పులు ఏదైనా ఫుడ్ దొరికితే మాత్రం తినేస్తూ ఉంటాడు. కాకపోతే హీరోకి ఏంటంటే బాగా గడ్డం వచ్చేసి జుట్టు పెరిగిపోయి ఉంటుంది. అందులోనూ ఆయన ఎక్కడైతే చెత్త వేరుకుంటూ ఉంటాడో అక్కడ ఒక పెద్ద ఆయన ఉంటాడు అనమాట. ఆయన తిడుతూ ఉంటాడు, ఎవడరా నువ్వు ఈ ఏరియాలో కొత్తగా వచ్చావు, నాకే ఫుడ్ దొరకట్లేదు, మళ్ళీ నువ్వెవడరా అని చెప్పేసి తిడుతూ ఉంటాడు. అయినా సరే హీరో మాత్రం ఎలాగోలాగా చెత్త డబ్బాల్లో ఫుడ్ ఎత్తుక్కొని తిని తానేంటంటే జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఇదిలో ఉంటే ఒకరోజు హీరో ఏంటంటే విండోలో చూస్తున్నప్పుడు ఒక డాక్టర్ గారు ఉంటాడనమాట. ఆయన రిటైర్డ్ అయిపోయి ఉంటాడు. అందులోనూ హీరో వాళ్ళ ఇంటి పక్కనే ఉంటాడు. ఆయన ఏంటంటే మానసిక స్థితి సరిగా లేని చిన్న పిల్లలకి వైద్యం చేస్తూ ఉంటాడు. అంటే వాళ్ళకి అన్ని నేర్పిస్తూ ఉంటాడు అనమాట. అక్కడికి వచ్చిన ఒక అమ్మాయి ఏంటంటే హీరోని చూస్తుంది. దాంతో హీరో కూడా భయపడిపోతాడు. కాకపోతే ఆ అమ్మాయి చూసిన తర్వాత అక్కడ హీరోని చూశాను అని చెప్పేసి ఎవరికి చెప్పదు. అందుకని హీరో ఏంటంటే అమ్మాయి అని చెప్పేసి అనుకుంటాడు. అందులోనూ హీరో ఏం చేస్తాడంటే ఆ డాక్టర్ గారు బయటికి వెళ్ళినప్పుడు ఆయనకి తెలియకుండా ఆయన ఇంట్లోకి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి మళ్ళీ తన స్టోర్ రూమ్ కి వస్తాడు. ఇదిలా ఉంటే ఒకరోజు సడన్ గా హీరో పనిచేసే ఆఫీస్ నుంచి హీరోతో పాటు పనిచేసి ఒక కొలీగ్ వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ కి ధైర్యం చెప్తాడు, నువ్వేం కంగారు పడకని చెప్పేసి తనతో మాట్లాడుతూ ఉంటాడు. అందులోనూ హీరోయిన్ మీద చేయి వేస్తాడనమాట. దాంతో హీరో కోపం వచ్చేస్తుంది. కాకపోతే హీరోయిన్ మాత్రం చేయి వెనక్కి లాగేసుకుంటుంది. అప్పుడు హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. ఏది ఏమైనా సరే నా భార్య నేను కనిపించకపోయినా సరే తను నన్నే ఇష్టపడుతుందని చెప్పేసి హీరో తనలో తాను ఆనందపడుతూ ఉంటాడు. ఆ తర్వాత హీరోతో పాటు కలిసి పనిచేసి అతను కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయి మరో పక్క మెయింటెనెన్స్ అని చెప్పేసి ఇవన్నీ ఎక్కువైపోతాయి. ఎందుకంటే ఇంతకు ముందు హీరో సంపాదన ఉండేది, ఇప్పుడు హీరో సంపాదన లేదు కదా, అందుకని హీరోయిన్ ని మొత్తం చూసుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది అనమాట. బేసికల్ గా హీరోకి ఏంటంటే ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడేంటంటే హీరోతో ఎప్పుడు చూసినా పోటీ పడుతూ ఉండడం అనమాట. హీరోతో పందాలు కాస్తూ ఉంటాడు. అది వర్క్ విషయం అవ్వచ్చు, లేకపోతే మందు తాగడం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలా పందెం కాసుకునే ప్రాసెస్ లో హీరో ఏం చేస్తాడంటే వాళ్ళ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నేను పడేస్తానని చెప్పేసి పందెం కాస్తాడు. దాంతో వాళ్ళ ఫ్రెండ్ కూడా మొదట ఒప్పుకోడు, కాకపోతే తర్వాత ఒప్పుకుంటాడు. ఆ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో కాదు, హీరో వాళ్ళ భార్య అనమాట. అందులోనూ తన ఫ్రెండ్ మీద పందెంలో గెలవడానికి తన ఫ్రెండ్ కి తన ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కి గొడవ పెట్టి మధ్యలో మన కథలో హీరో వెళ్ళాడనమాట. ఆ తర్వాత హీరోయిన్ ఏంటంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ తో గొడవ పడి హీరోయిన్ లవ్ చేసింది. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు, పిల్లలు కన్నారు. 15 సంవత్సరాల తర్వాత హీరోకి ఏంటంటే లవ్ చేసి పెళ్లి చేసుకోలేదు కదా, కేవలం ఫ్రెండ్ మీద పందెం కాసి మరి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అందుకనే తనకేంటంటే లైఫ్ ఇంకోలా ఉంటుందన్నమాట. అంతేకాకుండా హీరోయిన్ ఎవరితో మాట్లాడినా మనోడికి ఏంటంటే కొంచెం డౌట్ వచ్చేస్తూ ఉంటుంది, ఒకవేళ వాడిని ఇష్టపడుతుందేమో అని చెప్పేసి. అందుకనే హీరో ఏంటంటే స్టోర్ రూమ్ నుంచి చూస్తూ ఉంటాడు, తను లేకపోతే తను ఏం చేస్తుందో అని చెప్పేసి. కానీ హీరోయిన్ మాత్రం హీరో కంటే డిఫరెంట్ అనమాట. హీరోని ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడింది. ఆ విషయం హీరో కూడా ఇప్పుడు అర్థమవుతూ ఉంటుంది. కట్ చేస్తే కాదు ఎప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో మన కథలో హీరో ఏంటంటే పొద్దునంతా ఇంటిని చూడటం, ఆ తర్వాత సాయంత్రం చెత్త కుప్పల్లో అన్నం వేరుకొని దాన్ని తింటూ ఉంటాం. ఇదిలా ఉంటే ఒకరోజు సడన్ గా హీరో వాళ్ళ ఇద్దరు కూతుర్లు ఏంటంటే స్టోర్ రూమ్ లో వాళ్ళకి కావాల్సిన సామాన్లు ఉన్నాయి అని చెప్పేసి తీసుకుందాం అని చెప్పేసి బయలుదేరుతూ ఉంటారు. కాకపోతే హీరోకి ఏంటంటే భయం వేస్తుంది అనమాట. వాళ్ళు వచ్చే గ్యాప్ లోనే లోపల ఎలకలు ఉన్నట్లు పందికొక్కులు ఉన్నట్లు సౌండ్ చేస్తూ ఉంటాడు. దాంతో పాపం ఆడపిల్లలకి భయం వేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోకి అర్థమవుతుంది తన ఆడపిల్లలు ఎందుకు వచ్చారా అని చెప్పేసి. బేసికల్ గా హీరో వాళ్ళ భార్య ఏంటంటే తన ఇద్దరు కూతుర్లు తీసుకుని సమ్మర్ క్యాంప్ కి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటుంది. ఆ సామాన్ల కోసం వాళ్ళు వచ్చారనమాట. దాంతో హీరోకి భయం వేసి ఖచ్చితంగా ఎక్కడుంటే తన భార్య చూస్తుందని చెప్పేసి ఆ నైట్ మాత్రం ఆ ఇంట్లోంచి వేరే చోటుకి వెళ్ళిపోతాడు. వెళ్లి ఫారెస్ట్ లో పడుకుంటాడు. చూస్తేనేమో దోమలు కొడుతూ ఉంటాయి. ఎలాగోలా అక్కడ గడిపేసి మరుసటి రోజు ఉదయాన్ని ఇంటికి వస్తాడు. చూస్తే అప్పుడే తన భార్య ఏం చేస్తుందంటే తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని సమ్మర్ క్యాంప్ కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో కూడా చేసేది ఏం లేక వేరే బట్టలు వేసుకొని వీధుల్లో తిరుగుతూ ఉంటాడు. నిజం చెప్పాలంటే హీరో పూర్తిగా భిక్షాటన చేసుకునే అతనిలా మారిపోతాడు అనమాట. అందులోనూ ఎవరు తనని గుర్తుపట్టరు. బాగా జుట్టు పెరిగిపోయి ఉంటుంది, గడ్డం పెరిగిపోయి ఉంటుంది, బట్టలన్నీ మాసిపోయి ఉంటాయి. చెత్త కుప్పల్లో ఫుడ్ వెతుకున్నప్పుడు సడన్ గా తనకు మ్యాగజైన్ కనిపిస్తుంది అనమాట. ఆ మ్యాగజైన్ లో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఫోటో ఉంటుంది. అంటే హీరోయిన్ ఇంతకు ముందు లవ్ చేసింది కదా ఒక అతన్ని, అతని ఫోటో ఉంటుంది అనమాట. అతను ఏంటంటే ఇప్పుడు
బాగా డబ్బులు సంపాదించేసి ఒక పెద్ద కంపెనీ స్థాపించాడు. అందులోనూ తన భార్యకి విడాకులు ఇచ్చాడనమాట. దాంతో హీరో ఏంటంటే అదంతా చదివి వీడికి డబ్బులు సంపాదించడం బాగా తెలుసు కానీ ఇంట్లో భార్యను ఎలా చూసుకోవాలో తెలియదు. అందులో ఇప్పుడు ఆ డబ్బు మొత్తం సంపాదించి ఏం చేస్తాడు వీడు అని చెప్పేసి హీరో నవ్వుకుంటూ ఉంటాడు. అదే సమయంలో కరెక్ట్ గా హీరోకి ఏంటంటే ఒక పిల్లాడు వచ్చేసి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతాడు, ఏదైనా కొనుక్కొని తిను అని చెప్పేసి. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఫుడ్ కొనుక్కొని తింటూ ఉంటాడు. హీరోకి ఏంటంటే కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి అనమాట. ఒకవేళ తన రోడ్ల మీద చెత్త ఏరుకుంటున్నప్పుడు తన భార్య చూస్తే, అందులో ఇంటి ఎదురుగా ఉన్న డస్ట్బిన్ లో ఫుడ్ మొత్తం తీసుకొని తింటున్నప్పుడు తన భార్య చూస్తే ఎలా రియాక్ట్ అవుతుందని చెప్పేసి కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఎవరో ఇల్లు ఖాళీ చేస్తూ వెళ్ళిపోతూ వాళ్ళకి అవసరమైన సామాన్లన్నీ బయటపడేసి వెళ్ళిపోతారనమాట. అందులో కొంచెం మంచి షూస్ ఉంటాయి. దాంతో హీరో ఏంటంటే షూస్ తీసుకుందని చెప్పేసి వెళ్తే సడన్ గా అక్కడ కొంతమంది కుర్రాళ్ళు వచ్చేసి ఇవి మావి అని చెప్పేసి గొడవడుతూ ఉంటారు. దాంతో హీరో ఏంటంటే ఆ షూ తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి డాక్టర్ ఇంట్లో దాక్కుంటాడు. కాకపోతే డాక్టర్ ఇంట్లో ఆ పేషెంట్లు ఉంటారనమాట, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఆల్రెడీ హీరోని చూసింది కదా. హీరో ఏంటంటే ఆ అమ్మాయి వైపు చూసి, చూడమ్మా నేను ఇక్కడికి వచ్చానని చెప్పి ఎవరికి చెప్పమాగని చెప్పంటంతో పాపం వాళ్ళిద్దరు కూడా మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు కదా. సరే అంకుల్ అని చెప్పేసి అంటారు. ఆ తర్వాత హీరో ఏంటంటే స్టోర్ రూమ్ కి వచ్చి పడుకుంటాడు. కాకపోతే హీరోకి డౌట్ వస్తుంది అనమాట, ఒకవేళ ఆ అమ్మాయి డాక్టర్ తీసుకొస్తే పరిస్థితి ఏంటని చెప్పేసి. చూస్తే నిజంగానే బయట ఎవరో వచ్చుంటారు. ఎవరని చెప్పి చూస్తే వచ్చింది ఆ అబ్బాయి అమ్మాయి అనమాట. పాపం హీరోకి తినడానికి తిండి తీసుకొస్తారు, అందులోనూ కేక్ తీసుకొస్తారు. హీరోకి ఏంటంటే కేక్ అంటే చాలా ఇష్టం అనమాట. కేక్ వెంటనే తింటూ ఉంటాడు. అందులోనూ వాళ్ళిద్దరు ఏంటంటే హీరోకి బాగా క్లోజ్ అయిపోతారు. ముఖ్యంగా డాక్టర్ కూడా చెప్పరనమాట ఇక్కడ హీరో ఉన్న సంగతి, అంత క్లోజ్ అయిపోతారు. కాకపోతే హీరో ఏంటంటే ఈ పిల్లలు ఇక్కడికి వస్తే తన భార్యకి తెలిసిపోతుందేమో అని చెప్పేసి, చూడండి అమ్మా మీరు ఇక్కడికి రాకూడదు అని చెప్పేసి అనడంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ భార్య ఆ తర్వాత హీరో వాళ్ళ పిల్లలు ఏంటంటే సమ్మర్ క్యాంప్ ముగించుకొని ఇంటికి వస్తారనమాట. కాకపోతే అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత వీళ్ళల్లో భయంకరమైన మార్పు చూస్తాడు. బేసికల్ గా హీరోయిన్ ఏంటి, హీరో వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధపడింది. అందులోనూ తాను బాధపడుతూ ఉంటే తన పిల్లలు కూడా బాధపడతారేమో అని చెప్పేసి తన పిల్లల్ని తీసుకొని సమ్మర్ క్యాంప్ కి వెళ్ళింది. వెళ్ళొచ్చిన తర్వాత బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే డాన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. కాకపోతే పెళ్లి ఇద్దరు పిల్లలు పుట్టారు, టైం కుదరగా తాను ఏంటంటే వెళ్ళటం మానేసింది. కానీ ఇప్పుడు మాత్రం డాన్స్ క్లాసులకు వెళ్తూ ఉంటుంది. అందులో ఇదంతా చూసిన తర్వాత హీరో కూడా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే తన భార్యను తను నిజంగా ప్రేమించలేదు, ఏదో ఫ్రెండ్ మీద పందెం కాసి తనను కావాలని చెప్పేసి పెళ్లి చేసుకున్నాడు. అయినా సరే తన భార్య మాత్రం తనని జెన్యూన్ గా లవ్ చేసిందని చెప్పేసి హీరోకే బాధ అనిపిస్తుంది. తన మీద తనకే చిరాకు వస్తుంది అనమాట. ఇదిలా ఉంటే సడన్ గా చలికాలం మొదలైపోతుంది, బాగా మంచు పడుతూ ఉంటుంది. అందులోని హీరోకేమో ఈ గిల్ట్ ఫీలింగ్ తో ఇంటికి వెళ్ళబుద్ధి కావట్లేదు. ఎందుకంటే తన భార్యను అనుమానించాడు, తన భార్యను జెన్యూన్ గా ప్రేమించలేదు. కానీ తన భార్య మాత్రం తనను జెన్యూన్ గా ఇష్టపడుతుంది. ఈ బాధతో హీరో ఏంటంటే ఆ స్టోర్ రూమ్ లోనే పడుకొని ఉంటాడు. కాకపోతే తెచ్చుకున్న ఫుడ్ అయిపోతుంది, మరో పక్క చలి తట్టుకోలేకపోతాడు. ఎందుకంటే ఎక్కువ దుప్పట్లు లేవు కదా. ఇంకా ముఖ్యంగా తన దగ్గర చలికి ఆగే బట్టలు కూడా లేవు అనమాట. అందులోని హీరోకి ఏంటంటే నీరసం వచ్చేసి ఫుడ్ లేక ఒంట్లో ఓపిక మొత్తం అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఇంటి దగ్గర ఉండే ఆ చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే పాపం హీరోకి ఫుడ్ తీసుకొని వస్తారు. మరి ముఖ్యంగా తనకి బ్లాంకెట్స్ అని, చలికి బాగా ఆగే బట్టలని అన్ని తీసుకొని వస్తారు. అదంతా చూసిన తర్వాత హీరో చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఎందుకంటే వాళ్ళని రావద్దన్నా కూడా వాళ్ళు ఏంటంటే పైన ఒక మనిషి ఉన్నాడు, పాపం ఏమైపోతాడు అని చెప్పేసి బట్టలు, ఫుడ్, బ్లాంకెట్ అన్ని తీసుకొచ్చారు కదా. దాంతో హీరో ఏమంటాడంటే మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనని చెప్పేసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాడు. ఆ తర్వాత హీరో ఏంటంటే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. మరో పక్కింట్లో తన భార్య పిల్లలు మాత్రం హ్యాపీగా బతుకుతూ ఉంటారు, ఎటువంటి అనుమానాలు లేకుండా, ఎటువంటి టెన్షన్ లేకుండా. దాంతో హీరో నిర్ణయించుకుంటాడనమాట ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి. ఆ తర్వాత మెట్లు దిక్కుంటూ డైరెక్ట్ గా వెళ్లి తన భార్య ముందు నిలబడతాడు. కాకపోతే హీరోని హీరోయిన్ గుర్తుపట్టదు. ఎందుకంటే హీరో పూర్తిగా గెడ్డం చుట్టూ పెంచేసుకొని మాసిపోయిన బట్టలతో ఒక బిచ్చగాడిలా కనిపిస్తాడనమాట. దాంతో హీరోయిన్ గుర్తుపట్టదు. ఆ తర్వాత హీరో ఇంటికి వచ్చేసి స్టోర్ రూమ్ లో పడుకొని మళ్ళీ బాధపడుతూ ఉంటాడు. అందులో సడన్ గా బయట ఏదో సౌండ్ వస్తుంది. ఏంటని చెప్పి చూస్తే ఆ డాక్టర్ గారు ఉన్నారు కదా, ఆయన ఏంటంటే పేషెంట్లందరినీ బండెక్కించుకొని హాస్పిటల్ కి తీసుకెళ్లిపోతాడు. అంటే వాళ్ళిద్దరు ఇంకా మళ్ళీ రారు. దాంతో హీరోకి అర్థమైపోతుంది తను ఒంటరి వాడిని అయిపోయానని చెప్పేసి. మరో పక్క హీరోయిన్ ఏంటంటే ఎవరితోనో ఫోన్ లో నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది. హీరోకి ఏమర్థం అవుతుందంటే ఒకవేళ తను వేరే వాడిని పెళ్లి చేసుకోబోతుందేమో, నేను చనిపోయానని చెప్పేసి అనుకుందేమో అని చెప్పేసి హీరో మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడనమాట. అందులోనూ ఆ రోజు సాయంత్రం ఎవరి కోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది, ఫ్లవర్స్ రెడీ చేస్తుంది. హీరోకి డౌట్ వచ్చేస్తుంది, ఎవరో అని చూస్తే వచ్చింది ఎవరో కాదు, హీరో వాళ్ళ ఫ్రెండ్ అనమాట. అందులోనూ హీరోయిన్ ఇంతకు ముందు లవ్ చేసింది కదా అతనే. తానేంటంటే హీరోయిన్ తో కొంచెంసేపు మాట్లాడి భోజనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరోకు డౌట్ వస్తుంది అనమాట, ఒకవేళ నేను చేసిన ఫ్రాడ్ గురించి హీరో వాళ్ళ ఫ్రెండ్ తన భార్యకి చెప్పాడేమో అని చెప్పేసి డౌట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ హీరోయిన్ మామూలుగానే తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. దాంతో హీరో మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు, ఇప్పుడు తాను ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి. అందులోనూ తన బ్యాగ్ లో ఏంటంటే తన క్రెడిట్ కార్డు ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు హీరో యూజ్ చేయలేదు. ఒకవేళ యూజ్ చేస్తే తన భార్య
ఎక్కడ పట్టుకుంటుందో అని చెప్పేసి యూజ్ చేయలేదు. ఆ క్రెడిట్ కార్డ్ తీసుకొని చక్కగా సెలూన్ కి వెళ్ళి గడ్డం గీయించేసుకొని ముఖ్యంగా తను ఎప్పుడు వాడే కాస్ట్లీ బట్టలు వేసుకొని దాన్ని కొనుక్కుంటాడు. కాస్ట్లీ బట్టలు వేసుకొని రిచ్ గా రెడీ అయిపోయి తన దగ్గర ఉన్న కోట్ తీసుకొని అందులో కొంత డబ్బు పెట్టి ఎప్పుడు హీరోతో పాటు పోటీ పడుతూ ఉంటాడు కదా ఒక తాత ఫుడ్ కోసం, ఆయన కోసం అని చెప్పేసి అక్కడ పెట్టేసి ఆ తర్వాత డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసి చూస్తే ఇంట్లో ఎవరు ఉండరు. అందులోను కారు తీసుకొని ఊరు మొత్తం తిరుగుతాడు. ఆ తర్వాత రిచ్ గా మళ్ళీ ఏంటంటే సాయంత్రం ఇంటికి వస్తాడనమాట. అందులో ఇంట్లో క్రిస్మస్ కోసం అని చెప్పేసి ఇంటి నిండా లైటింగ్ లేసి వాళ్ళు ఏంటంటే ఇంటిని డెకరేట్ చేస్తూ ఉంటారు. హీరోకి ఏంటంటే ఒకటే డౌట్ అనమాట, ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్య తను చూసి ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుందా లేకపోతే ఆశ్చర్యపోయి చూస్తుందా అని చెప్పేసి హీరో మెల్లగా లోపలికి వెళ్తాడు. వాళ్ళు ఏంటంటే హీరోని చూసి షాక్ అయిపోతారనమాట. ఇంతటితో సినిమా అయిపోతుంది. నిజం చెప్పండి, లాస్ట్ లో ఏం జరుగుతుందో ఈ సినిమా దర్శకుడు ఏంటంటే ఆడియన్స్ పర్స్పెక్టివ్ కి వదిలేశాడు అనమాట. ఏం జరుగుతుందో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.